హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చేసాను. మన హెల్త్‌కి కావాల్సిన ఒమేగా 3 ఉన్న అవిసె లడ్డు. ఈ లడ్డు రోజు ఒకటి తిన్నా చాలండి. జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే కొన్ని పెద్ద వ్యాధులను కూడా తరిమి కొడుతుంది. ముఖ్యంగా ఆడవారిలో పీరియడ్స్ టైం టు టైం వచ్చేలా చేస్తుంది. అలాగే చిన్నపిల్లలకు రోజు ఒక లడ్డు ఇవ్వండి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతో సహాయపడుతుంది. వాల్నట్స్లో కంటే 10 రెట్లు ఒమేగా 3 ఉంటుంది ఇందులో. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే డైలీ 1 లడ్డు ఇవ్వండి. అలాగే న్యూ మామ్స్ కూడా తినండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక కప్ అవిసె గింజలను తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో చిటపట అనేదాకా 5 మినిట్స్ వేయించండి. ఈ లడ్డు ఖచ్చితంగా పిల్లలు, లేడీస్ తినండి. నిజంగా చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. అలాగే ఇవి వేయించిన తర్వాత 1 కప్ పీనట్స్ తీసుకొని వేయించండి. లో టు ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. నేను 1/2 కప్ నువ్వులు తీసుకున్నాను. మీరు ఇవి కూడా సేమ్ 1 కప్ తీసుకోవచ్చు. నువ్వులను కలుపుతూనే వేయించండి, లేదంటే చిటపటాని పైకి ఎగురుతాయి. ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. చిన్నపిల్లలకి ఇవ్వడం ద్వారా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పక్కన పెట్టేసుకొని అలాగే 8 బాదం, 5 కాజెస్ వేయించండి. ఇందులో మీరు ఇంకా ఓట్స్, రాగి పిండి, పోహా, డ్రై ఫ్రూట్స్, గోందా, మకానా వేసుకోవచ్చు. ఇవన్నీ దూరగా లైట్గా మంటని లో టు ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. మాడిపోనివ్వకండి. ఫస్ట్ వేయించిన అవిసెల్ని ఇలా నున్నగా మిక్సీ వేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత బాదం, కాజు, నువ్వులు కూడా మిక్సీకి వేసి ప్లేట్లో తీసుకోండి. అలాగే పీనట్స్ కూడా సేమ్ మిక్సీ వేసేసి పక్కన పెట్టుకోండి ప్లేట్లో మొత్తం. ఇప్పుడు 1 కప్ బెల్లం చిన్న గ్లాస్లో 1/2 వాటర్ వేసి బెల్లం కరగనివ్వండి. పాకం ఏమీ వద్దు. బెల్లం కరిగిన తర్వాత వడగట్టండి దీన్ని. అందులో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అలా ఉంటే సపరేట్ అవుతాయి.
మిక్సీకి వేసిన పొడి వేసేసి కలిపి ఇలా చేతితో చపాతీ పిండిలా కలుపుకొని లడ్డూలు చేసుకోండి. ఫాస్ట్గా చేసేయండి, లేదంటే పొడి ఆరిపోయి లడ్డు చుట్టడానికి రాదు. లేదంటే పాకంలో కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని పక్కన పెట్టుకోండి. పొడి ఆరిపోయింది అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయి ఉంటే ఓట్స్ పొడి లేదంటే ఏదో ఒక పొడి వేసి కలుపుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టేస్తే చాలా బాగా వస్తుందండి. చల్లగా అయితే అస్సలు రాదు, పొడి పొడిగా అయిపోతుంది. ఇలా లడ్డు చుట్టండి, డైలీ ఒక లడ్డు తినండి, చాలా బాగుంటుంది హెల్త్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్. బాయ్ అండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ప్లీజ్ అలాగే మీ పెద్ద మనసుతో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి.